ఇండియా టుడేకి సంబంధించినటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్ కొద్ది రోజుల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక ఇంటర్వ్యూ చేస్తూ అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేయటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, అదే రకంగా తన కుటుంబ సభ్యులు తనని విభేదించి ప్రచారంలోనూ ఎన్నికల్లోనూ చాలా తీవ్రంగా తనకి వ్యతిరేకంగా కూడగట్టడం, తనకి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం, వారందరూ కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అనేటటువంటి మీ వాదన, ప్రజల వాదన, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పిన్ పాయింటెడ్గా అడగటం అనేటటువంటిది ఆ ఇంటర్వ్యూలో మనం చూసాం. దానితో పాటుగా అనేక అంశాలు చంద్రబాబు నాయుడు వారి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉండేటటువంటి అంశాలు, అదే రకంగా కూటమికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, వీటన్నిటి మీద చాలా విపులంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాయింటెడ్గా దానికి రిప్లై ఇస్తూ వారు షర్మిల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటంటే, దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ఒక అవినీతితో కూడినటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ రకమైనటువంటి మోసపూరితమైన కుట్రలు చేయటం అనేది అతనికి మొట్టమొదటి నుంచి అలవాటైనటువంటి కార్యక్రమే. అతని రాజకీయ జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ చాలా మోసపూరితంగా ఉంటుంది తప్పిస్తే ఎక్కడా కూడా ప్రజలకు కానీ కుటుంబానికి కానీ ఎవరికి కూడా పడే విధంగా లేదు అనేటటువంటి మాటలు అన్ని మాట్లాడారు. అందుకే ఆయన చెప్తూ షర్మిల కానీ లేదా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న భువనేశ్వర్ గారు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఆడేటటువంటి ఆటలో వీళ్ళు పావులుగా ఉన్నారు తప్పిస్తే వీళ్ళకంటూ ఒక స్వతంత్రమైనటువంటి ఒక వ్యక్తిత్వం కానీ, ఒక ఆలోచన కానీ, ఒక రాజకీయ పరమైనటువంటి ఒక టార్గెట్స్, గోల్స్ కానీ ఏమీ లేవు అనేటటువంటి మాట వారితో చెప్పడం మనం స్పష్టంగా చూసాం. అందుకే వారు చెప్పింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉంటేవే కాకుండా వారు ఇచ్చేటటువంటి స్క్రిప్ట్ని మాత్రమే వీళ్ళు చదువుతుంటారు. అంచేత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కానీ ఈ రెండింటికి సంబంధించిన రిమోట్ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకనే ఆయన మాట్లాడమనేటటువంటి మాటలు మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. సో ఆయనకు ఉపయోగకరమైనటువంటి రాజకీయ కార్యకలాపాలు మాత్రమే వీళ్ళు చేస్తారు. వారు ఎవరినైతే డిసైడ్ చేస్తారో వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే వీళ్ళు బీఫామ్స్ ఇస్తారు అనేటటువంటి మాట చెప్పారు. సో బీఫామ్ సెపరేట్గా ఎవరిది వారు ఇచ్చినా కూడా అది వాళ్ళకి సంబంధించినటువంటి కామన్ యూనిఫామ్ మాత్రం చంద్రబాబు ఇచ్చేటటువంటిది అనేటటువంటి మాట కూడా స్పష్టంగా చెప్పారు. అందుకే షర్మిల గురించి మాట్లాడుతూ సో వారు చంద్రబాబు తరఫున ఆ రకమైనటువంటి ప్రచారం చేయడం బాధ కలిగించేదైనా, మరింత బాధ కలిగించేటటువంటి అంశం ఏమిటంటే వారికి కనీసం డిపాజిట్లు కూడా రావు అనేటటువంటిది తెలిసిన తర్వాత నాకు చాలా బాధగా ఉంది అనేటటువంటి మాట నర్మగర్భంగా మాట్లాడారు. సో కడప జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన పర్ఫెక్ట్గా వారినే రిప్రజెంట్ చేస్తున్న నాకు మాత్రమే వారి మద్దతు ఉంటుంది తప్పిస్తే షర్మిల కానీ సునీత కానీ ఏ రకమైనటువంటి అబద్ధాలు మాట్లాడినా, చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి వారు ఏ రకమైన కార్యక్రమాలు చేసినా ప్రజల మద్దతు వారికి ఉండదు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. అదే రకంగా రాజ్దీప్ సర్దేశాయ్ గారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి అవినీతి చేయలేదు, నేను నిర్దోషని పదే చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన లాయర్లు కూడా సుప్రీంకోర్టులో అదే రకమైనటువంటి వాదనలు వాదిస్తున్నారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి అని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 330 కోట్ల రూపాయల అవినీతి చేసినట్లుగా మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అవన్నీ ప్రూవ్ చేసి చంద్రబాబు నాయుడిని జీవితకాలం జైల్లో పెట్టేటటువంటి ఖచ్చితమైన కార్యక్రమాలు ఒక ప్రభుత్వంగా చేసి తీరుతామనేటటువంటి మాట కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వారు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరి చేత ఎన్ని అబద్ధాలు న్యాయస్థానాల్లో మాట్లాడించినా వారు చేసినటువంటి అవినీతికి సంబంధించిన పర్ఫెక్ట్ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయనేటటువంటి వాస్తవాన్ని తెలియజేశారు. అదే రకంగా కూటమిలో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీకి వీరికి అనేక రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. సో ఏ రకమైన భేదాభిప్రాయాలు ఉన్నా కూడా మొత్తం భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకిస్తూ పోరాడేటటువంటి ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతగా ఉన్న వైసీపీ పార్టీ మాత్రమే.
అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అందుకే వారు చెప్తూ భారతీయ జనతా పార్టీ ఆడేటటువంటి ఏ రకమైనటువంటి రాజకీయాలైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటిని అడ్డుకుంటాం. సో తప్పనిసరిగా మైనారిటీల సంక్షేమం అనేటటువంటిది వైసీపీ ఎజెండాలో ప్రధానమైనటువంటి భాగంగా ఉంది. మాకు కులాలతో కానీ మతాలతో కానీ ప్రాంతాలతో కానీ ఏమీ నిమిత్తం లేదు. ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు ఏ వర్గానికి సంబంధించిన వారైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే మా యొక్క నవరత్నాల కార్యక్రమాలు అనేటటువంటి నిరంతరాయంగా కంటిన్యూ అవుతాయనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో దానిలో వారు మాట్లాడుతూ మేము అండర్టేక్ చేసినటువంటి అమ్మఒడి కానీ నాడు నేడు కార్యక్రమంలో బడుల యొక్క రూపురేఖలు మార్చేటటువంటి విధానాలు కానీ లేదా విలేజ్ డాక్టర్ అనేటటువంటి ఆ స్కీమ్లో వైద్య సహాయం అనేటటువంటిది బడుగు బలహీన వర్గాలకి ప్రత్యక్షంగా వారి ఇళ్ల వద్దకే అందజేయటం, అదే రకంగా 67 లక్షల మంది వృద్ధులకి వికలాంగులకి ఏమీ ఆదరణ లేనటువంటి వ్యక్తులందరికీ కూడా 1వ తేదీ ప్రొద్దున్న 6 గంటలకే వారి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేటటువంటిది భారతదేశంలో ఎక్కడా కూడా జరగనటువంటి కార్యక్రమం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. 67 లక్షల మంది ఇంతవరకు కూడా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లని తీసుకునేటటువంటి వర్గం ఎక్కడా లేదు. ఇది మా ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినటువంటి కార్యక్రమం. అదే రకంగా గ్రామ సచివాలయాలు అనేటటువంటివి మేము తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి ఒక చర్యగా దాన్ని అందరూ భావించాల్సిందే. రాబోయేటటువంటి రోజుల్లో అందరూ దీన్ని ఫాలో అవుతారు. సో వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ మేము చేసేటటువంటి వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది దేశంలో ఒక రకమైనటువంటి వినూత్నమైనటువంటి వ్యవస్థగా గుర్తించాలి. సో చేత ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలన్నింటినీ కూడా దగ్గరగా చేరవేయటంలో ఈ వాలంటీర్ల యొక్క పాత్ర, అదే రకంగా ప్రజలు ఎవరికైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వారికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా వారికి ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాలు కానీ మేము చాలా దగ్గరగా చాలా ఇష్టంతో చాలా నేర్పరితనంతో అందజేస్తున్నాం అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఏమైనప్పటికీ కూడా వారు ఆ ఇంటర్వ్యూలో అనేక మాటలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చెప్తూ రాబోయేటటువంటి 24 ఎన్నికల్లో తప్పనిసరిగా 25 పార్లమెంటు స్థానాలు మేము గెలుస్తాం. అదే రకంగా 175కి సంబంధించిన 175 అసెంబ్లీ స్థానాలు కూడా మేము గెలుస్తాం. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకు మేము చెప్తున్నామనంటే మేము ప్రజలకు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో పేదరికం తగ్గటం కానీ రాష్ట్రంలో అదే రకంగా మన నిరుద్యోగాన్ని తగ్గించడం కానీ ఇవన్నీ కూడా మేము 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కోవిడ్తో సఫర్ అయిన తర్వాత కూడా మేము అండర్టేక్ చేశాం కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం. సో కోవిడ్ అనేటటువంటి మహమ్మారిని కూడా నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర మొత్తం ప్రపంచంలో అన్ని వర్గాలు కూడా దాన్ని శ్లాఘించినాయి, దాన్ని అభినందించినారు. అంచేత మాలాంటి ప్రభుత్వం మాత్రమే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేసేదని చెప్పి ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం అనేటటువంటి. సో ఇంటర్వ్యూలో జరిగినటువంటి కార్యక్రమాలు రేపు రాబోయేటటువంటి 2024 సంవత్సరంలో మళ్ళీ తిరిగి వారే అధికారంలోకి వస్తారని ఒక స్పష్టమైనటువంటి ధీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించిందో రాజ్దీప్ సర్దేశాయి కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ తిరిగి మీరే రావాలని కోరుకోవటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది యొక్క అభిలాష కూడా అదే అనేటటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గమనించాలి.